పంచకోశములకు సంబంధించిన మంత్రము అది ఎలా వచ్చింది మానవ లోకానికి? ఆ జ్ఞానం అనేది వేదాల్లో షార్ట్ హ్యాండ్లో ఉంటుంది. దాన్ని నా జ్ఞానంతో శ్రీ విద్యాపరంగా చెప్తాను. సరే, ఇది జ్ఞానం తెలుసుకుంటే ఏంటి అనేది తెలియాలంటే ముందు నేటి భారతదేశంలో సంఘటన చెప్తాం. సహజంగా కొంతమంది పురుషులకి లైంగిక సంపర్కం అప్పుడు వీర్యస్ఖలనం అవ్వటం జరుగుతుంది, అంగస్తంభన ఉండదు. కొంతమందికి అంగస్తంభన ఉంటుంది, వీర్యస్ఖలనం ఉండదు. సరే, ఇటువంటి వాళ్ళు అనేకమైన ఔషధాలు వాడతారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. వీటి గురించి మీరు పంచకోశాలలో ఆనందం అనేది ఉంటుంది. లైంగిక ఆనందం ఎలా ఉందో ఆ స్టెప్పులుగా ఉంటుంది ఆ ఆనందం. దానిని ఇప్పుడు సంభోగా ఈ సంసారం తర్వాత స్త్రీలు పక్కకి తిరిగి మానసికంగా ఏడుస్తూ ఉంటారు. అదే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం. ఇవి ఎవరికి చెప్పుకోలేరు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు తర్వాత లైంగిక ఫీలింగ్స్ పెళ్ళి కావలసిన స్త్రీలు ఆ ఆనందం కోసం చేసే తప్పటడుగులు, వీటన్నిటికీ ఏంటంటే ఋషుల కాలంలో ఏం జరిగేదంటే ఒక అమ్మాయి గార్గి అని ఉండేదని గతంలో చెప్పాను. ఆ అమ్మాయిని బ్రహ్మచారిణి అంటారు. బ్రహ్మచారిణి ఋషిక. ఆ అమ్మాయి చాలా గొప్ప అందగత్య. ఆ చుట్టుపక్కల ఆశ్రమంలో వాళ్ళు పెళ్లి చేసుకుని అమ్మాయికి అంటూ ఉంటే అమ్మాయి పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే కొంతమంది ఆ అమ్మాయికి స్నేహితురాలు చెబుతారు, లైంగిక ఆనందం పెళ్ళైన వాళ్ళు చెప్తుంటారు. చెప్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న డైరెక్ట్గా అడిగేస్తుంది. ఆ అమ్మాయి కూడా మంత్రాలు బాగా వేద సూక్తాలు చదువుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి అడుగుతుంది లైంగిక ఆనందం అంటే ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే దీన్ని ఇప్పుడు మంత్రం నువ్వు వేదంలో సూక్తం చదువుతున్నావు కదా, ఆ సూక్తం వాచికంగా చదవాలి. ఎవరైనా వేదంలో చదివినప్పుడు దాంట్లో స్వరాలు అప్ అండ్ డౌన్స్ కోసం అలా పెట్టారు సిస్టము. ఆ దేవతని సూక్ష్మముగా మామిడి పండును మామిడి టెంకెలాగా చెయ్యటం అని శ్రీ విద్య అంటారు. దాంట్లో శ్రీ విద్యలో కనుక చేస్తే దానికి సంబంధించి నువ్వే ఆనందం అంటున్నావు, ఆనందం తెలుస్తుంది. నేను మీ అమ్మ ఇద్దరం దానికి సంబంధించిందే చేసాము కాబట్టి నువ్వు అది చేసి కనుక గొప్ప అయితే మానవ లోకానికి కూడా అది అందించవచ్చు. ఈ వేదాలు చదువుకున్న వాళ్ళు సంధ్యావం చేస్తావు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు, చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒకసారి హైదరాబాద్లో కళ్యాణం ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు సంబంధించి చూస్తే వేదాలు చదువుకున్న వాళ్ళు గుట్టలు నాకు మైండ్ పని చేయలేదు. వేదాలు చదవటం ఏంటి, ఇక్కడికి రావటం ఏంటి, వీళ్ళకి శ్రీ విద్య లేదా ఏంటి అంటే ఇప్పుడు చదువుతారు. శబ్దపాఠం అర్థపాఠం ఉండదు కదా, అర్థపాఠం ఉన్నవాడు రాడు కదా బయటికి. సరే, విషయానికి వద్దాం. సరే, ఇక అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నని అడుగుతుంది. ఎట్లా అంటే ఫలానా వేదంలో ఫలానా మంత్ర సూక్తం బీజం రూపంలో ఇలా ఉంటుంది అది అని చెప్పి అంటుంది. ఆ అమ్మాయి పేరుతోనే ఇప్పుడు ఆ బీజం ఉంది ఈ రోజుకి స్టిల్. సరే, శ్రీ విద్యలో ఆ అమ్మాయి బీజమే మహా పవర్ఫుల్. దాన్ని పరాంబా బీజము అంటారు. ఆ అమ్మాయి దాన్ని పురోచనలు చేసి ఆ దేవతని ఇంటర్నల్గా సాక్షాదింపజేసుకుంటుంది. అందుకనే దాన్ని కన్య బీజము అంటారు. బాలమంత్రంలో కూడా అది ఉంటుంది. అది చేయటం వల్ల ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. ఏం ఆనందం తెలుస్తుందండి? ఏ స్టెప్పులుగా మీకు కోశాలు చూసుకోమన్నాను కదా, నేను అంత చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి కోశాలలో ఆనందాలకు సంబంధించినవి ఉంటాయి. నీకు ఏ ఫీలింగ్స్ కావాలని ఆ ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది ఆ ఆశ్రమాల్లో డ్రగ్స్లు ఇచ్చి వాళ్ళకి మనసు పని చేయకుండా చేయటం ఇవన్నీ ఉండవు ఇందులో. ఇప్పుడు ఇది నేను చెప్పేది కృతయుగం సత్యయుగం నాటి సంఘటనలు. ఇప్పుడేదో ఈ మధ్య కాలం కాదు. ఇది ధ్యానవస్థితే తద్గతేన మనస. ఎవరైనా శ్రీ విద్యా ఉపాసకులు ఆనందము అంటే ఏంటో తెలుసుకోవచ్చు. నేను చెప్పటం కాదు, మీరు తెలుసుకోవచ్చు. అప్పుడు తెలుసుకుంటే ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా
ఆ పరాంబ మంత్రం, పరాంబ అంటే సౌ పక్కన విసర్గ సౌహు, ఆ సౌహు అనేది గార్గి బీజము. ఆ అమ్మాయి దర్శించింది పరా ప్లస్ అంబ, పరా ప్లస్ అంబ ప్రతి ఒక్కడిలో ఉంటుంది. స్త్రీ పురుషులు కలయిక వలన ఇద్దరికీ ఆ ఫీలింగ్స్ వస్తాయి, ఇద్దరిలో ఉంటుంది కాబట్టి ఆ ఆనందం ఇద్దరికీ స్ఫురణకి రావాలి. రాకపోతే పక్కకి తిరిగి ఏడిసి పొద్దున్నే గొడవలు గందరగోళాలు పెట్టుకుంటుంది. వీటితో వీడు కానీ కొట్టి ఇంకో దాన్ని ఏం దగ్గరికి పోయినా ఇదే పెంట కదా. అందుకని చెప్పి ఈ ఉన్నదాన్ని చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరో ఒకడు మన ఇంట్లో ఈ పామర భాషలో చెబుతున్నాం, కోడిని తినేవాడు వీడు దొంగతనంగా ఈయన తీసేయండి ఉద్యోగం నుంచి అంటే ఈసారి వచ్చేవాడు మేకను తినేవాడు వస్తాడు. మేకను తినేవాడిని తీసేస్తే ఎవరు వస్తారు? ఆంబోతుని తినేవాడు వస్తాడు. కాబట్టి ఇదేది ఆడదైనా మగవాడైనా ఒకటి మార్చినా ఇదే సంగతులు కదా. కాబట్టి మూలానికి వెళ్ళాలి కదా. మూలం ఏంటి? మీరు వేదాలు చదువుకోకపోవచ్చు, వేదం చదివిన శ్రీ విద్యలో ఉంది కదా, మీరు కోశాలు చూసుకోమన్నాను కదా, చూసుకోండి ఫోన్లో చూసుకొని. ఇది నేను చెప్పేది ఏంటి షార్ట్ హ్యాండ్లో ఉన్నది మీకు ఓపెన్గా చెప్తున్నాను. పొద్దున్న పేపర్ చదువుకున్నది క్లియర్గా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? పరాంబ బీజం అంటే ఏంటి, అది ఆ పరాంబ అనేది దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి, అయిపోతుంది. ఈ పరాంబ బీజం అనేక శ్రీ విద్యా మంత్రాల్లో ఆనందం కోసం పెడతారు, ఋషులు దర్శించింది. అర్థమైందా? తర్వాత కొన్ని ఈ రోజున ప్రపంచంలో ఏ శైవ మతస్థుడైనా సరే ఫస్ట్ తలుచుకోవాల్సింది వామదేవ మహర్షిని. ఆ వామదేవ మహర్షి లేకపోతే శైవం 75% ఈరోజు ఉండేది కాదు. మీరు వామదేవ మహర్షి గురించి కూడా అనేక ఉపనిషత్తుల్లో ఆయన ఉంటుంది. ఆయన ఈరోజు ఎవడు శ్రీ విద్యోపాసకుడు చేసిన శైవ మంత్రాలు కానీ దక్షిణామూర్తి పరంపర మొత్తం ఆయన దర్శించినవి. 100 మంది శంకరాచార్యుల వారితో సమానమైన ఆయన. శంకరాచార్యుల వారు ఈ మధ్య కాలం ఆయన కదా, ఈయనకి బిఫోర్ కాలం ఆయన వామదేవ మహర్షి. చెక్ చేసుకోండి ఫోన్ల ద్వారా. ఆయన దర్శించిన శైవ మతాలకు సంబంధించినవి ఈరోజు గురు పరంపరలో ఉన్నాయి. మీకు ఇందాక కూడా చెప్పాను, గతంలో చెప్పాను, ఏ ఆధ్యాత్మికమైన శృతుల ప్రామాణికంగా ఉండాలి. ఏ డ్రగ్స్ తీసుకోక్కర్లేదు. ప్రకృతి నుంచి న్యాచురల్గా భూమిలోంచి వచ్చిన న్యాచురల్ ఖనిజముల ద్వారా ఆయుర్వేద పరంగా న్యాచురల్గా తీసుకొని బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ ఆనందం మీరు అనుభవించాలో ఆ ఆనందమైన బీజాక్షరములు ఉన్నాయి. 50 ఇచ్చారు, హల్లులు అచ్చులు అవి కలుపుకొని వాటి ద్వారా మిమ్మల్ని మీరు ఏది కావాలంటే అది అనుభవించవచ్చు. మీకు దయ్యాలు దేవుడు పట్టరప్పుడు. ఇదంతా కూడా ఏంటంటే ధనవంతులు కుదరదు కదా, మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇందాక ఒక డాక్టర్ చదువుకుంటాడు, ఒక అతను బాగా పెద్ద ప్రముఖ ఫేమస్, వాళ్ళ అబ్బాయికి కూడా మొత్తం ఆయన చదువుకుని చెప్తాడు. గవర్నమెంట్ ఒప్పుకోదు కదా, తీసవతల బారేసింది. అదేం వాళ్ళ సర్టిఫికేట్ కావాల్సిందే, అన్ని సిస్టమ్ ఉండాల్సిందే. శృతులు సిస్టమ్ లేకుండా ఆధ్యాత్మికం చెప్పకూడదు, చెప్పినవి ప్రామాణికంగా ఉండాలి కదా. మీరేదో చెప్పారంటే కుదరదు కదా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను పరి విధాల కొన్ని భాషలు చెప్పడానికి ఇష్టం లేక ఉపమానములుగా అలంకారములుగా చెప్తున్నాను. మీరు ఆలోచించి ఆచరించండి. ఫోన్లు ఉపయోగించుకోండి, తెలుసుకోండి. పెద్ద కష్టం కాదు ఇదంతా. శ్రీ విద్యోపాసన అలవికాంది కాదు, సర్వమానవులకి చేసుకోవచ్చని శంకరాచార్యులు వారు పరి విధాలా చెప్పారు. ఆయన శృంగేరి స్వామీజీ దీనిని ఆయన స్టేజీలో మాట్లాడాలి కాబట్టి ఆయన చెప్తుంటాడు. ఏమని అలంకారం కోసం కొన్ని చెప్పి మీరు జపం చేసిన పూజలు చేసిన ఏకాగ్రత లేక చేయకూడదు, పలానా చోట ఇలా ఉంటుంది అని అట్లా చెప్తాడు. ఎందుకని ఆయన ఉన్న స్టేజ్ అది కాబట్టి. నేనేంటి గ్రౌండ్ రిపోర్ట్గా మీకు ఇవి చెప్తున్నాను. ఈ స్టేజీకి వచ్చాను కాబట్టి మీరు ఆలోచించండి, ఆచరించండి. ఓ పరాంబ బీజాన్ని కనుక ఏ ఆడమనిషి అయినా ఏ మగ మనిషి అయినా పెళ్ళి కావలసిన వాళ్ళు అశ్వారూఢ పరమేశ్వరి మంత్రానికి కలిపి గురు పరంపరలో తెలుసుకొని చేస్తే పెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్ళి కొడుకుని చూసిన పెళ్ళి కొడుకు ఎలాంటిదైనా చేసుకుంటాడు. పెళ్ళి కూతురు చేస్తే పెళ్ళి కొడుకు చేసుకుంటాడు, పెళ్ళి కొడుకు చేస్తే ఇద్దరు చేస్తే అది వేరే విషయం.
అంత గొప్పదైనటువంటి ఇది అశ్వారూఢ పరమేశ్వరిని భారతీయ ఏ గుళ్ళో ఎక్కడ యజ్ఞాలలో ఏ హోమము జపము తపము చేయాలన్న ఆ బీజములతోనే ప్రాణ ప్రతిష్ఠ చేసే బీజములవి. అంత గొప్పవైన అశ్వారూఢ పరమేశ్వరికి కన్య బీజము కలిపి మీరు శ్రీ విద్యా గురువు గారు తెలుసుకొని చేస్తే ఈ విశ్వములో ఆనందం అనుభవించవచ్చు. ఏ స్త్రీ పక్కకి తిరిగి ఆడవలసిన అవసరం లేదు. ఏ పురుషుడు ట్రాంక్విలైజర్స్ వాడుకొని రోగాల బారిన పడవలసిన అవసరం లేదు. స్వస్తి.